మనం బజార్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, ఏది కొన్నా సరే ప్రతి దానిని మనం ఎక్కువగా పరిశీలన చేస్తాం. దాన్ని పరిశీలించి దాన్ని కొనుక్కుంటాం. అలాగే ప్రతి విషయంలో కూడా మనిషి చేస్తాడు. కూరగాయలనే కాదు, కూరగాయల మార్కెట్ అనే కాదు, కూరగాయలు కొన్నప్పుడే కాదు. కూరగాయలు కొన్నప్పుడు విరిచి మరి టెస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూసి మరీ కొంటాడు. అలాగే ప్రతి వస్తువును కానీ కొన్నప్పుడు మనిషి పరిశీలించి కొంటాడు. అలాగే ఒక మనం బైబిల్ చదివేటప్పుడు ఎందుకు పరిశీలించట్లేదు? పరిశీలన ఎవ్వరూ చేయట్లేదు. ఒక క్రైస్తవుడు కానీ, క్రైస్తవేతరుడు కానీ ఎవడైనా సరే బైబిల్ని పరిశీలించి చదవట్లేదు. బైబిల్ ప్రాముఖ్యంగా చెబుతున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో 34 అధ్యాయం 16 వచనంలో ఏ మాట చెప్తుందంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి పైపైనే చదివి దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. బైబిల్ని ముందు మీరు క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి చదవండి. ఆ తర్వాతే దాని గురించి చెప్పాలంటే మన క్రైస్తవులే బైబిల్ని పరిశీలించి పరిశోధించి చదవడం లేదు. అందుకనే ఈరోజు అనేక శాఖలుగా విడిపోయి మన క్రైస్తవ్యంలో నువ్వు నేను అన్నట్లుగా బైబిల్ మొదట మనకే అర్థం కాకపోతే అన్యజనులకు మనం ఏం వివరిస్తాం, ఏం చెప్తాం? కాబట్టి ముందు మనం పరిశీలించి పరిశోధించి ప్రతి దానిని తెలుసుకొని మరి బైబిల్ని చదవాలి. అలా అయితే మనం ప్రతి దానికి సమాధానం చెప్పడానికి సన్నద్ధంగా ఉంటాం. ఎందుకంటే హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పుము అని మన బైబిల్ చెబుతుంది కనుక మనం ఆ సమాధానం చెప్పడానికి 2020 గిన్నిస్ బుక్ రికార్డు లెక్కల ప్రకారం ప్రపంచంలోనే 100 దేశాలలో 23 భాషలలో 100 మిలియన్ కాపీలు అమ్ముడుపోయిన ఒకే ఒక గ్రంథం బైబిల్. కాబట్టి బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసు. ఈ రోజు నుంచి మన ఛానల్లో బైబిల్ యొక్క గొప్పతనము, విశిష్టత, దాని యొక్క ప్రాముఖ్యత, ఎలా చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిని ప్రతి పిన్ టు పిన్ ఈ యొక్క ఛానల్లో వివరించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు బైబిల్ అనగానే ఏమేనంటే, బైబిల్ అనగానే ఇదొక బిబ్లికల్ వర్డ్. ఈ బైబిల్ అనే పదము గ్రీక్ నుండి వచ్చింది. ఇది అసలు వర్డ్ ఏంటంటే బిబ్లియా అనే పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం ఏంటంటే అనేక పుస్తకాల సముదాయం. బైబిల్లో అనేక పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల సమ్మేళనమే బైబిల్. ఈ 66 పుస్తకాలని కూడా రాసింది 40 మంది ప్రవక్తలు అని మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక నుంచి ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లో బైబిల్ గురించి గొప్పతనము, విశిష్టతలు, బైబిల్ వివరణ గురించి మనం అప్డేట్ చేయబోతున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సహోదరులారా. మీ అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మనల్ని రక్షించాడు. క్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఒక పాస్టర్ గారికో లేకపోతే ఇంకొక సంఘానికో మనం బద్దులం కాదు, క్రీస్తుకి మనం బద్దులము. అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ముందుకు సాగాలని, సత్యాన్ని గ్రహించాలని నా విన్నపం.